సీఎం గారు రిజర్వేషన్ ఇవ్వకుండా చేసిండ్రు. దానికోసం మేము సంబరాలు చేసుకుంటున్నారు. మహిళా బిల్లు అవ్వనందుకు సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఒక మహిళలే కదా. ఆ బిల్లు పాస్ అవ్వనందుకు సంబరాలు చేసుకుంటారా? బిల్లు పాస్ అవ్వనందుకు ఈ రోజు ఇది బ్లాక్ డే. సీఎం డౌన్ డౌన్. ఈ రోజు ఇది బ్లాక్ డే. 17th బ్లాక్ డే గా వర్ణించాలి. మేమే కాదు, మేము మహిళలమే కదా. మహిళా బిల్లు క్యాన్సిల్ అయినందుకు కాంగ్రెస్ లో ఉన్న మహిళలందరూ సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తా అని చెప్తాను కదా, మళ్ళీ మహిళా బిల్లుని ఎందుకు అడ్డుకుంటారు? రాష్ట్రంలో మహిళల్ని కోటీశ్వరులు చేస్తాను. మహిళలంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మహిళలంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కనుక మహిళా బిల్లును అడ్డుకున్నారు. ఇలా జరగడం చాలా అన్యాయం. మహిళలకు అన్యాయం జరుగుతుంది. మహిళల వాళ్ళకున్న ఆశలను అన్నిటినీ రద్దు చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఏంటన్న ముట్టడి కోసం ఎందుకు వచ్చారు? ఏంటి? మహిళలపై చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ గవర్నమెంట్ మిగతా ఇండియా కూటమి వాళ్ళు ఈరోజు క్లియర్గా చూశారు. రానున్న రోజుల్లో మహిళా ఆగ్రహానికి గురి కావక తప్పదు. దీంతోటైనా సామాన్య మహిళలు కాంగ్రెస్ని వారి దురాలోచన గుర్తించి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం. మహిళలను కోటీశ్వరులు చేస్తా అని చెప్తుంది కదా. ఇంకేం కోటీశ్వరులు చేస్తారు? వాళ్ళకి రిజర్వేషన్సే అడ్డుకుంటున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కోటీశ్వరులు ఏం చేస్తారు? వాళ్ళని ఇంకా 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 పేదరికంలో నెట్టి చేయాలి. వాళ్ళు 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 ఎదిగితే వాళ్ళకి నష్టం జరుగుతుందనే వాళ్ళు మహిళా బిల్ని అడ్డుకుంటున్నారు. అడ్డుకుంటేనే మనకు వాళ్ళు మహిళలను అడ్డుకోవడం వల్ల నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు తిక్కుతో కూడిపోతారు. వాళ్ళు కార్పొరేషన్ ఎలక్షన్లో కంపల్సరీ అన్ని మేమే గెలుస్తాము. కాంగ్రెస్ అన్ని ఓడిపోతుంది కార్పొరేషన్లో. మహిళల కోసం పోరాడుతుంటే ఈరోజు ప్రభుత్వం విర్ర నిలుగుతుంది. కింద నూకేశ్వర్ పోలీసు వాళ్ళు ఎంత ముందు లోపల మహిళల్ని రాజకీయంగా ముందుకు రాకోకుండా అడ్డుపడతా ఉన్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డికి, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే మహిళలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే వీళ్ళకి మహిళలకి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు తప్ప వేరే మహిళలు ఎవరు కూడా మహిళలాగా కనిపిస్తలేరు. దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క జీవితాలతో కూడా కాంగ్రెస్ యొక్క మిత్రపక్షాలు మొత్తం కూడా బొందబెట్టాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. మహిళల వ్యతిరేకి చెప్పడిపోతుంది కాలు